హాయ్ గైస్, అభినేత్రి ఇన్ ద మాస్క్ 74వ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? తను ఏదో వర్క్ గురించి చెప్తుంది. నేను కూడా ఆ వర్క్ గురించి వింటూ ఉన్నాను. అప్పుడే బయట కాలింగ్ బెల్ కొడుతున్న సౌండ్ వినిపించింది. రే, తలుపు తీసే ఉంది కదరా, నువ్వే కదా దగ్గరికి వేసి వెళ్ళావు, రా లోపలికి అన్నాను, నా తమ్ముడు వచ్చాడేమో అనుకొని. వెంటనే ఎవరో ఒక వ్యక్తి ఒక బ్యాగ్ పట్టుకొని వచ్చి నా రూమ్ ముందు నుంచున్నాడు. నేను సడన్గా డోర్ ఓపెన్ చేయగానే షాక్ అయ్యాను. మా తమ్ముడు అనుకొని అలా అరిచి చెప్పాను, వీడెవడరా బాబు నా ముందు వచ్చి ఇలా నుంచున్నాడు, అలా లోపలికి వచ్చేయటమేనా అడగకుండా అన్నాను. వెంటనే నా ఫోన్ కాల్లో ఉన్న తను, అరే నువ్వే కదరా ఇప్పుడే లోపలికి రమ్మని చెప్పావు, మరలా ఎందుకు వాళ్ళని అలా ఇన్సల్ట్గా మాట్లాడుతున్నావు అని చెప్పింది. నువ్వు ఒక్క నిమిషం లైన్లో ఉండు అని చెప్పి, హే ఎవరు నువ్వు, అలా లోపలికి వచ్చేసావు ఏంటి అని అడిగాను. మీకు మా మేడం ఈ బాక్స్ ఇవ్వమని చెప్పారు అని అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు ఏం మాట్లాడకుండా. అరే అరే, ఆగు ఆగు ఆగు, ఏంటి ఎవరు నీ మేడం, నాకెందుకు ఇవ్వమంది, ఏందిరా అయ్యా ఈ టిఫిన్లో బాంబు కానీ పెట్టావా ఏంటి, అలా ఇలా పెట్టేసి వెళ్ళిపోతున్నావు అంటూ సిస్టంలో ఏదో మెయిల్ పెట్టాలి అయితే పెడుతున్నా. అప్పుడే నా తమ్ముడు కర్రీలు పట్టుకుని లోపలికి వచ్చాడు. ఏంటి బ్రో ఇంత పెద్ద టిఫిని, అరే నీ గర్ల్ ఫ్రెండ్ కానీ నీకేదైనా పంపించిందా ఏంటి వండి అన్నాడు సంతోషమైన మొహం పెట్టి. నేను వాడి మాటలు పట్టించుకోకుండా మెయిల్ పెడుతున్నాను. ఓరి వెంటనే చేతులు శుభ్రంగా కడుక్కొని ప్లేట్స్ అన్నీ పెట్టి ఆ టిఫిన్ కర్రీస్ అన్నీ కూడా ఓపెన్ చేశాడు వాడు. ఒక్క గిన్నె నిండా వెజ్ పులావ్, మరో గిన్నె నిండా మసాలా కర్రీ, మరో గిన్నెలో మంచిగా కట్ చేసిన ఫ్రూట్స్, మరొక గిన్నెలో బెల్ పెప్పర్ సలాడ్ ఉంది, మరియు ఉడకబెట్టిన 2 గుడ్లు, ఒక గిన్నె నిండా గులాబ్ జామున్ నెయ్యితో చేసినట్లు గుమగుమలాడుతున్నాయి. ఏంది బ్రో ఇది, కొంపదీసి వాడెవరికైనా ఇవ్వబోయి మన ఇంటికి తెచ్చినాడా ఏంది అంటూ నా తమ్ముడు అదిరిపోయాడు. నేను మెయిల్ పెట్టేసి వాడి వైపు చూడగానే నిజంగానే అక్కడ అదిరిపోయే ఫుడ్ ఉంది. వెంటనే మొబైల్ తీసుకుని తనకి మెసేజ్ పెట్టాను. హే నువ్వేమైనా ఫుడ్ ఆర్డర్ పెట్టావా అని అడిగాను. తను లేదే అని చెప్పింది. అవునా అంటూ, రే 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 ఆగు ఆగు తినకు, అది నిజంగానే మన బాక్సుల్లాగా లేవు, మళ్ళా వచ్చి వాడు అడ్రస్ తప్పిపోయింది నా బాక్స్ నాకు ఇవ్వు అంటే ఏం చేస్తావు, ఆగు అన్నాను. అదే సంగతి తనతో చెప్పాను. తను స్మైలీ ఫేస్ పెడుతూ, నేను ఆర్డర్ పెట్టలేదు అని చెప్పాను కానీ నేను పంపలేదు అని చెప్పలేదు కదా అని మెసేజ్ చేసింది. ఏంటి భయ్ చక్కగా చెప్పు అని అడిగాను. అరే మొద్దు, నువ్వు సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేసుకుంటున్నావు కదా, సరిగా తినట్లేదని నేనే మా ఇంటి నుండి పంపించాను, నీకోసం పంపించాలనే ఈరోజు చేశాను. ఒకవేళ నువ్వు ఫుడ్ వండుకొని ఉంటే అవి నీకు రుచిగా అనిపించవు కదా, అందుకని అడిగాను ఏం చేసుకున్నావని. సో నువ్వెటు బయట నుండి తెప్పించుకుంటున్నావు కదా అని చెప్పాను కదా, చెప్పావుగా, అందుకే నా డ్రైవర్కి ఇచ్చి నీకు ఫుడ్ పంపించాను, హ్యాపీగా తిను, ఎలా ఉందో చెప్పు అని చెప్పింది తను. నేను వెంటనే నా తమ్ముడు ప్లేట్లో వడ్డించగానే మొదట ఆవులాగా మసాలా కర్రీ నోట్లో పెట్టుకున్నాను. అద్భుతంగా అనిపించింది. తనకి మెసేజ్ పెట్టాను అద్భుతంగా ఉందే అని. తను స్మైలీ ఫేస్ పెట్టింది. ఇక ఆలస్యం ఎందుకు అని ఇద్దరం లాగించేశాం. ఫుడ్ తింటాం అయిపోగానే చక్కగా ఒక బౌల్లో గులాబ్ జామ్ వేసుకొని తింటూ తనకి మెసేజ్ చేశాను. థ్యాంక్స్ మ్యాన్, ఇంటి భోజనం తిని ఎన్ని రోజులైందో, ఈరోజు నువ్వు పుణ్యమా అని మంచి భోజనం పంపించావు అని చెప్పాను. అలా మధ్య మధ్యలో చాట్ చేస్తూ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు వర్క్ చేసుకుంటూ నైట్ గడిచిపోయింది. తను నేను కూడా నైట్ మార్చుకోనా, ఇద్దరం కలిసి ఒకసారి జిమ్ముకు రావచ్చు కదా అని అడిగింది. వద్దు వద్దు, నేను అస్సలు మానేశాను, నాకు టైం సెట్ కావటం లేదు అని చెప్పాను. సరేలే అని చెప్పింది. తను కొంచెం బాధపడినట్లుగా అనిపిస్తుంది నాకు. నీ ఫుడ్ మాత్రం సూపరే, అవును నేను చేతుల్ని అమాంతం ముద్దు పెట్టేసుకోవాలి అనేంత కమ్మగా ఉంది అనుకో అని చెప్పాను. తను ఆ మెసేజ్కి స్టార్ సింబల్ పెట్టేసింది. నేను కొంచెం ఎక్కువగా మాట్లాడానేమో అనిపించింది. అప్పుడు కానీ నాకు అర్థం కాలేదు. తను స్టార్ సింబల్ పెట్టినాక నేను అనవసరంగా టెంప్ట్ అయ్యి తనకి ఏదన్నా అనవసరమైన హోప్ పెట్టానా అనుకున్నాను. అరే లైట్ తీసుకో, నేనేమి ఎమోషనల్లో అన్నాను, తప్పుగా అనుకోకు అని మళ్ళీ మెసేజ్ పెట్టాను. తను ఆ మెసేజ్ చూసింది. వెంటనే పర్లేదులే అని మెసేజ్ పెట్టింది. అలా తను పొద్దున్నుండి నాకు ఆల్మోస్ట్ రాత్రంతా
వచ్చేంత వరకు నాతోనే గడిపిన ఫీలింగ్ నాకు అనిపించింది. మరలా నేను అనుకున్నాను వెంటనే తనకి కనెక్ట్ అవుతున్నానేమో అవ్వకూడదు అని. అనవసరంగా టెంప్ట్ అయిపోయాను. ఫుడ్ పంపిస్తే చాలా బావుంది థాంక్స్ అని చెప్పాలి గానీ, ఈ చేతులకి ముద్దులు, గడ్డిగుడ్డులు అని నాకెందుకు ఇవన్నీ? అనవసరంగా కంట్రోల్ తప్పకూడదు. ఇప్పటికే ఒకసారి కంట్రోల్ తప్పి నేను అల్లాడిపోతున్నాను. అది చాలదా నాకు అనుకుంటూ కూర్చున్నాను. హాయ్ గైస్! 74వ ఎపిసోడ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. వీలైతే నా ఛానల్‌ని సపోర్ట్ చేసి షేర్ చేయండి. కామెంట్, లైక్ అయితే మాత్రం మర్చిపోకండి. మీరు షేర్ చేసే ఒక్క షేరులో అది చూసి మరొక్కరు షేర్ చేసినా, లేదంటే నా ఛానల్‌కి వచ్చినా కూడా అలాగే కదా ఇంప్రూవ్ అయ్యేది. అది నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళవుతారు. ఓకే. ఉంటాను. ఇట్లు మీ అనుశ్రీ మెండు. థ్యాంక్ యూ.